వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో ఢిల్లీకి కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి పర్యటన. కేంద్రంలో మూడోసారి బీజేపీతో అధికారమన్న కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో గెలిచే లక్ష్యంతోనే విజయ సంకల్ప యాత్ర. రెండు నెలల్లో రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం. జగన్ పాలనలో గోతుల్లో రోడ్లే ఉన్నాయన్న లోకేష్. ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతున్నారు. మేనిఫెస్టో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చారన్న సజ్జల. యూపీలో భారత్ న్యాయ యాత్ర. రాహుల్ యాత్రకు అఖిలేష్ దూరంగా ఉండే ఛాన్స్. కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదు. బీజేపీలో చేరడం లేదన్న కమలనాథ్. $282 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. 82 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఉన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలు, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత ఏర్పడింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. విభజన హామీల కోసం గతంలో ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిశారు. అలాగే పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఏఐసీసీ అగ్రనేతలను కలిశారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. ప్రశాంత వాతావరణం ఉన్న విశాఖను విషాద నగరంగా మార్చేశారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. రోజురోజుకు హత్యలు, ఆత్మహత్యలు, భూకుంభకోణాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎం జగన్కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని అన్నారు. రాప్తాడులో వైసీపీ సభలో చంద్రబాబు పేరు పదే పదే గుర్తు చేశారని ఎద్దేవా చేశారు. ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడవేసిన సమయం వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక విధ్వంసం, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కుంభకోణం. అంతెందుకు పెద్దలు చెప్పినట్లు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి తల్లి. వాళ్ళ భూ కుంభకోణాలకి సహకరించట్లేదని ఒక ప్రభుత్వ అధికారిని వైకాపా నాయకులు హత్య చేశారు తల్లి. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ రాప్తాడుకి వెళ్ళాడు తల్లి. అక్కడ ఆ రాప్తాడు సభలో వైకాపా కార్యకర్తల నాయకులు మేం సిద్ధంగా లేవని తేల్చి చెప్పేశారు. అక్కడ ఏకంగా సభ తుస్మనింది. అక్కడ ప్రజలు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడున్న మీడియా మిత్రుడు ఒకడు ఫోటోలు వీడియోలు తీస్తే ఏకంగా వైకాపా రౌడీలు అతన్ని చితకబాది కొట్టే పరిస్థితి అందరం చూసాం. ఒక ముఖ్యమంత్రి సభకెళ్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి సభకెళ్లి చంద్రబాబు నాయుడు గారి పేరుని జపం చేస్తున్నాడు తల్లి. గంట ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి పేరుని 100 సార్లు పలికాడు ఈ జగన్. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈయనేమి పీకింది పొడిచింది ఏమి లేదు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన కళలో వస్తున్నాడు. పాపం భారీ డైలాగులు కూడా కొట్టాడు తల్లి. సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఫ్యాన్ గురించి మాట్లాడాడు. సైకిల్ గ్లాసు విలువ పెత్తందారికి అర్థమవుతుంది తల్లి, పెత్తందారికి అర్థమవుతుంది. సైకిల్ అనేది ఒక సామాన్యుడి చైతన్య రథం. సైకిల్ అనేది సామాన్యుడు చైతన్య రథం. గ్లాసు సామాన్యుడు గ్లాసులో టీ తాగుతాడు. బహుశా జగన్ వెండి గ్లాసులో తాగుతున్నాడా, బంగారు గ్లాసులో తాగుతున్నాడా నాకు అర్థం అవట్లేదు.
ఈ రోజు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి తల్లి. ఇరిగిపోయిన ఫ్యాన్ ఏం చేస్తుంది తల్లి? పీకి చెత్తపొడిలో పడేస్తుంది తల్లి. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని మండిపడ్డారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. తాము 4.5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుగుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశామని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు చెప్తున్నాం, మేము ఎట్లా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, మేము అవుతున్నాం. నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేస్తున్నావు. అది ఇంకా రావాలి కథలు రాలు. అంతకుముందు ఇంకా ఏంటేంటో 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, ఇంకో 2 రోజులు ఆయన దత్తపుత్రుడితో పోయి ఆయన మానేస్తాడు. అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది మీరు పగటికెళ్ళాలి అనేది మీ వీపులు మీరు చచ్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని. ఇంత ఎందుకు? నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది 50 రోజులు. మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈ రోజుకు మేము ఏమేం చేశామో ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలను ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. మేము చంద్రబాబు సవాలుకు స్పందించే ధైర్యం జగన్కి వైసీపీ నేతలకు లేదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. జగన్ ప్రజలకు ఇచ్చామంటున్న 2.50 లక్షల కోట్ల కల్తీ బడ్జెట్ ద్వారా ఇసుక దోపిడీతో ప్రజల నుంచి కొట్టేసిన సొమ్మే అని ఆరోపించారు. 5 ఏళ్లలో తన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం, జైలుకు పంపడమని మండిపడ్డారు. పాదయాత్రలో ఎన్నికల సమయంలో జగన్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో కేవలం 15% నెరవేర్చారని బోండా ఉమా అన్నారు. దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పాము. నాయకులు ఎవరో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి ప్రకటించాం. ఎందుకు నువ్వు నోరెత్తట్లేదని అడుగుతా ఉన్నా. నిన్న మాట్లాడతాడండి, ఫ్యాన్ అంట లోపల ఉంటుందంట, సైకిల్ ఏమో బయట ఉంటుందంట. ఒప్పుకుంటున్నాం, ఫ్యాన్ లోపలే ఉంటుంది. నీకులాగా 5 సంవత్సరాలు పరదాల మధ్య తలుపులు వేసుకొని పరిపాలన చేసిన వాడు నువ్వు కాబట్టి ఫ్యాన్ లోపలే ఉంటుంది. మేము 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేశాం, బస్సు యాత్రలు చేశాం, రైతులకి రక్షణగా ఉన్నాం, రైతుల తరపున పోరాడాం. కాబట్టి సైకిల్ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది. కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం. రాష్ట్ర అభివృద్ధిపై దమ్ముంటే తనతో చర్చకు రావాలన్న చంద్రబాబు సవాలుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. జగన్ దాకా ఎందుకు, చర్చకు తాను సిద్ధమంటూ స్పష్టం చేశారు. అమరావతిలో సచివాలయం కడితేనే అభివృద్ధి అంటారా, లేక గ్రామానికి ఓ సచివాలయం కడితే అభివృద్ధి అంటారని ప్రశ్నించారు. ఎటు చూసినా జగన్ చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదని నిలదీశారు. ఏదో ఈనాడు పేపర్ మన చేతిలో ఉంది కదా అని రాసేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి 2,000 మందికి ఒక సెక్రటరియట్ తీసుకొచ్చిన వ్యక్తి ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని సంబంధించింది. అంటే దాదాపు 5 కోట్ల జనాభా అయితే 25,000 సెక్రటరియట్లు మీకు వస్తున్నాయి. ఇప్పుడు 11,000 చిల్లర కట్టాలని చెప్పి దగ్గర అధికారులు చెప్పారు నాకు. ఇంకా మిగతా కూడా పూర్తవుతాయి. అట్లాగే రైతులకు ఆర్బీకే సెంటర్లో ఎన్ని ఉన్నాయి? ఇప్పటికే దాదాపు 10-11,000 ఉన్నాయి. అట్లాగే విలేజ్ క్లినిక్లు మీ ఇంటి వద్దకి, మీ ఆరోగ్యానికి చూడటానికి మీ ఇంటి వద్ద మీకు ఒక నర్సింగ్ స్టాఫ్ ఉండాలి, ఒక చిన్నపాటి హాస్పిటల్ ఉండాలని ఒక మంచి హెల్త్ క్లినిక్ పెట్టి దాంట్లో ఒక నర్సింగ్ స్టాఫ్ను పెట్టి 14 రకాలైన టెస్టులు అక్కడికక్కడ చేసి అట్లాగే దాంట్లో 140 రకాల మందులు పెట్టి ఇంకా టీడీపీ జనసేన కూటమి అధికారంలోనికి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్ జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు పవన్. జనసేన కోసం తప్పించి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటారని భరోసా ఇచ్చారు. సమిష్టిగా గెలుపు కోసమే తొలి నుంచి తన వ్యూహం అడుగులు ఉంటున్నాయని పవన్ తెలిపారు.
పవన్ కళ్యాణ్పై వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ చెప్పిన విషయాలపై కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. ఇంటింటి సమాచారం తేవాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని నిలదీశారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం ఎక్కడ భద్రపరుస్తున్నారని నాదెండ్ల అడిగారు. వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించిన నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై ఏనాడైనా జగన్ మాట్లాడారా అని నిలదీశారు. పార్టీ నుంచి మేము ఈ వాలంటీర్లని అందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా మీ పైన ఎటువంటి దురుద్దేశంతో కాదు, మేము మాట్లాడేది ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాల్ని మీరు జాగ్రత్తగా విని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా వాడుతున్నాడు. అది ఆయన ప్రయత్నం. ఇది కరెక్టా? దానికి 1560 కోట్ల రూపాయలు వీరు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అందులో 617 కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయో అర్థం కాని పరిస్థితి తీసుకొస్తే మనందరికీ బాధ్యత లేదా? ఎంత మోసం చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థని. గౌరవ వేతనం 5,000 రూపాయలు ఏంటి మీరు వాళ్ళకి ఇచ్చేది? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఎందుకు వచ్చి ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే దుస్థితి ఎందుకు తీసుకొచ్చారు మీరు? జనసేన పార్టీ నుంచి మేము మూసీ అభివృద్ధిపై వీరినంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మూసీ నది పరివాహక ప్రాంతం అభివృద్ధిపై నానక్రామ్గూడ హెచ్ఎండిఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక కట్టడాలను కలుపుకొని ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ చెప్పారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నది పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోనికి రాబోతుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎక్కువ సీట్లు గెలిచే లక్ష్యంతోనే విజయ సంకల్ప యాత్రలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలను కలుస్తూ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 2న బహిరంగ సభ ఉంటుందని, మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర పేరుతో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించే విధంగా యాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. యాత్రలు రేపు ప్రారంభమైన తర్వాత 2వ తేదీ వరకు కొనసాగుతుంది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు 3వసారి కేంద్రంలో అధికారంలో రాబోతా ఉంది. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా 17 సీట్లలో 4 సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర పేరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది గాలివాటం గెలుపునని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని చెప్పారు. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపు బీజేపీదేనని లక్ష్మణ్ అన్నారు. 17 సీట్లలోనూ గట్టి పోటీ ఇస్తామని, 10కి తక్కువ కాకుండా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రహస్య ఒప్పందం మేరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకరించుకుంటున్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో విసిగిపోయి తమకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే కూటమి పార్టీలు నేతలు బయటకు వస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల పేరుతో అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజమైన ప్రజాపాలనకు కాంగ్రెస్ అందిస్తుందని తెలిపారు. 65 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాజరికాన్ని తలపించే విధంగా, నవాబులను మించిన విధంగా ప్రజాపాలన జరిగింది. అది ప్రజాపాలన కాదు, కార్పొరేట్ పాలన సాగింది. మా మంత్రులు శాఖల వారీగా సమీక్షలు చేస్తా ఉంటే దిమ్మ తిరిగేటటువంటి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. పుట్టలుగా అవినీతి పేరుకుపోయిన సందర్భం. మిత్రులారా, 65 రోజులు మాత్రమే అయింది. 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చి తీరుతామనే మాట నిలబెట్టుకుంటాం. టిఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల పేరిట చేసినటువంటి దోపిడీ శ్వేతపత్రం రూపంలో బయట పెడితే ఇలా దాన్ని దారి మళ్లించేందుకు, ప్రజల దృష్టిని ఆ వైపు నుంచి మళ్లించేందుకు, దక్షిణ తెలంగాణకి ఏదో అన్యాయం జరుగుతుందని, నీటి వాటాల మీద ప్రభుత్వం ఏదో కాంప్రమైజ్ అవుతుందని అసలైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసిన కేసీఆరే బహిరంగ సభలో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రం మేము అధికారంలోకి వచ్చినాడు మాకు వారిచ్చిన బడ్జెట్ చిప్ప 0. ఎంత సిగ్గుచేటంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినటువంటి 40,000 చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిస్తూ గుడివాడలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు పెట్టడం హాట్ టాపిక్గా మారింది. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందని, గుడివాడ టికెట్ హనుమంతరావుకే ఖరారైనట్లు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే మరి కొడాలి నాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అసలు దీనిపై ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తి నెలకొంది. కృష్ణా జిల్లా గుడివాడలో తనకు సీటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగన్నే చెబుతారన్నారు. సీఎం జగన్ను మార్చే అభ్యర్థులు తీసేసే వారి పేర్లను 7 లిస్టుల్లో ప్రకటించారన్నారు. రాష్ట్రంలో ఇంకా ప్రకటించిన 105 సీట్లు ఉన్నాయని కొడాలి చెప్పారు. వినేవాడు తెలుగు తమ్ముళ్ళైతే చెప్పేవాడు చంద్రబాబులా మీడియా కథనాలు ప్రచారం చేస్తుందని వ్యాఖ్యానించారు. గన్నవరం నుండి వల్లభనేని వంశీ పోటీ చేస్తారని చెప్పారు. తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా 7 విడతల్లో అభ్యర్థులను మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నంద్యాల అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు? అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి. అది అట్టగా ఏడవలేక నా కొడుకులు సీటు తీసేస్తా, నా సీటు పోద్దా? రాత్రి 10:30 కట్టారు. పొద్దున ఎన్నింటి తీశారు? ఎవరు తీశారు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలను పాటించకపోవడంతో రెండోసారి ప్రిలిమ్స్ రద్దయ్యాయి. ఇటీవల మరో 60 గ్రూప్ 1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నోటిఫికేషన్లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా కలిపి 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మోదీ ప్రభుత్వ హయాంలో దళితులు, ఆదివాసీలు, పేదలు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.
భారత్ జోడో న్యాయయాత్ర ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ సాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యాత్ర సందర్భంగా కార్నర్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదని విమర్శించారు. हाईकोर्ट में दलित आदिवासी पिछड़े कितने हैं बताओ? चुप हो गए, कम नहीं आप में, आप सो रहे हो। 650 हाईकोर्ट के जज हैं, 73% आप लोगों की आबादी है। 100 जज 73% के पास, और वो भी छोटे 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 छोटे। चलो आप मुझे कहोगे हिंदुस्तान में 73% को ना कॉर्पोरेट हिंदुस्तान में जगह चाहिए, ना मीडिया में जगह चाहिए, ना कोर्ट्स में जगह चाहिए, तो फिर मैं आपसे कहता हूँ ठीक है बताओ हिंदुस्तान के ब्यूरोक्रेट्स में आपके कितने लोग? 90 लोग हिंदुस्तान की सरकार को चलाते हैं। ये नरेंद्र मोदी को वहां पे बैठा रखा है, ये हिंदुस्तान नहीं चलाता। नरेंद्र मोदी హైకోర్టులో దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వారు ఎంతమంది ఉన్నారో చెప్పండి అని ప్రశ్నించారు. 650 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారని, వారిలో ఎందరు దళితులు, ఆదివాసీలు ఉన్నారని నిలదీశారు. జనాభాలో 73% ఉన్న దళితులు, పేదలు, వెనుకబడిన తరగతుల వారికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. బ్యూరోక్రాట్లలో దళితులు ఎంతమంది ఉన్నారో చెప్పండి అని నిలదీశారు. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్తో సీట్ల పంపిణీ ఖరారయ్యే వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొనరని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో 80 స్థానాల్లో కాంగ్రెస్కు 15 సీట్లు మాత్రమే ఇస్తామని సమాజ్వాదీ పార్టీ చెప్పింది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరిస్తేనే ఎన్నికల్లో సహాయక సహకారాలు అందిస్తామని తేల్చి చెప్పింది. సమాజ్వాదీ పార్టీ చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తే రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొంటారని ఎస్పీ వర్గాలు స్పష్టం చేశాయి. లేదంటే కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది. बातचीत चल रही है, कई दौर में बातचीत हो चुकी है, कई सूचियां उधर से आई, सूची इधर से भी गई। जिस समय सीटों का बंटवारा हो जाएगा समाजवादी पार्टी उनके न्याय यात्रा में शामिल हो जाएगी। अभी बातचीत चल रही है, कई दौर में बातचीत हो चुकी है, कई सूचियां उधर से आई, सूची इधर से भी गई। जिस समय सीटों का కాంగ్రెస్ పార్టీని విడిచే ప్రసక్తి లేదని, తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనూ గాంధీ కుటుంబంతోనూ తనకు గల అనుబంధం విడదీయరానిదని కమల్నాథ్ అన్నారు. ఈ విషయంలో షికారు చేసిన పుకార్లను ఆయన ఖండించారు. కమల్నాథ్, ఆయన కొడుకు లోక్సభ ఎంపీ నకుల్నాథ్ బీజేపీలో చేరబోతున్నట్లు 2 రోజులుగా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇది బీజేపీ సోషల్ మీడియా గ్రూపు కథనమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ కూడా ఈ వార్తలను ఖండించారు. కాగా కమల్నాథ్ బీజేపీలో చేరుతున్నారన్న వార్త విని ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు. వారి సమక్షంలో కమల్నాథ్ తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6సారి సమన్లు జారీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఢిల్లీ ఎక్సైజ్ విధానం కేసులో విచారించేందుకు ఈడీ ఎదుట హాజరు కావాలని తాజాగా సమన్లలో పేర్కొన్నారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉందన్న సాగుతో ఈసారి హాజరు కాలేదు. పదే పదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు తీర్పునిచ్చే వరకు ఈడీ కాస్త ఓపిక పడితే బాగుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ సూచించింది. ఈడీ సమన్లు జారీ చేయడంతో అక్రమంగా అని ఆప్ పేర్కొంది. ఈసారి ఈడీ ఎదుట హాజరు కావాలని తాను భావించారని, బడ్జెట్ సమావేశాలు, సభలో విశ్వాస తీర్మానం కారణంగా బిజీగా ఉండడంతో హాజరు కాలేకపోయారని సీఎం కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ విజ్ఞప్తిని ఆమోదించిన కోర్టు మార్చి 16కు కేసు వాయిదా వేసింది. ఢిల్లీ ఎక్సైజ్ విధానం స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటివరకు 5 సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ హాజరు కాలేదు.
దాంతో ఫిబ్రవరి 14న ఆరోసారి ఈడీ సమన్లు పంపింది. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో అధికార డిఎంకేతో కలిసి ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయ్యం అధినేత కమల్ హాసన్ పోటీ చేరున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు సిద్ధమవుతున్నామని, తమకు మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తుకు సంబంధించి నిర్ణయాన్ని 2 రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో అధికార డిఎంకే ఎంఎన్ఎం మధ్య పొత్తుపై వార్తలు వస్తున్నాయి. దీని గురించి కొద్ది నెలల క్రితం డిఎంకే నేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సూచనప్రాయంగా తెలిపారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సమయంలో కమల్ మద్దతుగా నిలిచారు. గత ఏడాది జరిగిన ఈ రోడ్ ఉప ఎన్నికల్లో డిఎంకే నిలబెట్టిన అభ్యర్థిని ఎన్ఎం బలపరిచింది. 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించిన కమల్ హాసన్ 2019, 2021లో జరిగిన లోక్సభ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పశ్చిమ బెంగాల్ 24 పరగనాల జిల్లాలోని సందేశ్ ఖలీ హింసాకాండ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిల్లును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఘటనను మణిపూర్తో పోల్చవద్దని స్పష్టం చేసింది. సందేశ్ ఖలీ గ్రామంలో మహిళలపై లైంగిక దాడి జరిగిన కేసు దర్యాప్తు విచారణను పశ్చిమ బెంగాల్ వెలుపల కోర్టుకు బదిలీ చేయాలని, సీబీఐ లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేయాలన్న వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు రూలింగ్తో పిటిషనర్ న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. కలకత్తా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరారు. ఈ విషయాన్ని కలకత్తా హైకోర్టు పరిగణలోకి తీసుకుందని సుప్రీంకోర్టు పేర్కొంది. భారతీయ విశ్వాసాలకు కల్కి ధామ్ కేంద్ర బిందువుగా మారనుందని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. సాధువుల భక్తి, ప్రజల స్ఫూర్తి వల్లే కల్కి ఆలయ నిర్మాణానికి నాంది పడిందని ప్రధాని మోదీ అన్నారు. పెద్ద పెద్ద సాధువులు, ఆచార్యుల సమక్షంలో తాను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. कृष्ण जी बता रहे थे कि कई एकड़ में फैला ये विशाल धाम कई मायनों में विशिष्ट होने वाला एक ऐसा मंदिर होगा, जैसा मुझे उन्होंने पूरा समझाया अभी, जिसमें 10 गर्भगृह होंगे और भगवान के सभी 10 अवतारों को विराजमान किया जाएगा. 10 अवतारों के माध्यम से हमारे शास्त्रों ने केवल मनुष्य ही नहीं बल्कि अलग अलग स्वरूपों में ईश्वरीय अवतार को प्रस्तुत किया गया है. यानी हमने हर जीवन में ईश्वर की ही चेतना के दर्शन किए. हमने ईश्वर के स्वरूप को सिंह में भी देखा, वराह में भी देखा और कच्छप में भी देखा. इन सभी स्वरूपों की एक साथ स्थापना हमारी मान्यताओं की व्यापक छवि प्रस्तुत करेगी. प्रमोद कृष्णम जी बता रहे थे कि कई एकड़ में फैला ये विशाल धाम. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ టూరిస్టుల సందడితో కలకలలాడుతుంది. ఇటీవల హిమపాతం విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున విదేశీ టూరిస్టులు, స్కీయర్లు, సాహస క్రీడాకారులు అభిమానులను అలరిస్తుంది. దేశ విదేశీయ పర్యాటకులకు క్యూ కడుతున్నారు. హిమపాతంతో జమ్మూ కాశ్మీర్, గుల్మార్గ్, కార్గిల్, ఇతర ప్రాంతాలు పులకించిపోయాయి. చెట్లు, రోడ్లు, బహిరంగ స్థలాలు అన్నీ మంచుమయమే. యువకులు స్కీయింగ్ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతటి మంచులోనూ సైన్యం, పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత నష్టంలోకి జారుకున్న మార్కెట్లు కాసేపటికే కొనుగోలు మద్దతుతో లాభాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి
72,708కి చేరుకుంది. నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 22,122 వద్ద స్థిరపడింది. బీఎస్సీ సెన్సెక్స్లో ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్, భారతీ ఎయిర్టెల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఎల్ఎన్టీ, విప్రో, టీసీఎస్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.